ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే మన ఫైర్బేస్ డేటాబేస్ ఉంది కదా, ఫైర్ స్టోర్. దాంట్లో మనం సార్టింగ్ ఎలా చేయాలి. సార్టింగ్ అంటే మనం డేటాబేస్ లాంగ్వేజ్ వచ్చే ఆర్డర్ బై అనమాట. సో ఈ ఆర్డర్ బై అంటే ఏంటంటే మనకి ఇక్కడ సార్టింగ్లో మొత్తం 2 టైప్స్ ఉంటాయి అనమాట. వన్ ఇస్ అసెండింగ్, అనదర్ వన్ ఇస్ డిసెండింగ్ అనమాట. అసెండింగ్ అంటే ఏంటంటే ఆరోహణ క్రమం అనమాట, అంటే చిన్న నుంచి పెద్ద దాకా. డిసెండింగ్ అంటే అవరోహణ అనమాట, పెద్ద నుంచి చిన్న దాకా. సో ఇది ఎలా చేయాలి అంటే, ఇప్పుడు సపోజ్ రియల్ టైం ఎగ్జాంపుల్ ఎట్లా వచ్చేసిందంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒక రిఫరల్స్ తీసుకున్నాం, ఒక రిఫరల్ యాప్ తయారు, ఒక ప్లే అండ్ విన్ గేమ్ యాప్స్ తయారు చేస్తున్నాం అనమాట. సో అక్కడ మన యూజర్స్కి కాయిన్స్ ఇస్తాం అనమాట. సో ఎవరు ఎక్కువ ఆడతారో వాళ్ళకి ఎక్కువ కాయిన్స్ వస్తాయి అనమాట. సో బై ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనం యూజర్స్ని సార్ట్ చేయాలన్నమాట. సో ఎవరికైతే ఎక్కువ కాయిన్స్ వచ్చినాయో వాళ్ళందరినీ టాప్లోకి తీసుకొని రావాలన్నమాట. సో ఇది ఎలా చేయాలి, మనం డేటాబేస్లో ప్రతి ఒక్కదాన్ని చెక్ చేసి చూడలేము కదా. సో ఇలాంటప్పుడు మనం సార్టింగ్ టెక్నిక్ని వాడతాం అనమాట. సార్టింగ్ అంటే ఏంటంటే అదంతా ఒక ఆర్డర్లో పెడుతుంది అనమాట, అంటే చిన్న నుంచి పెద్దకి కానీ పెద్ద నుంచి చిన్నకి కానీ. అదే మన ఈ సార్టింగ్ వచ్చేసి మనం మ్యాక్సిమం మనం ఎట్లా పడుతుందో డేట్ మీద కూడా సార్ట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు మనం ఫేస్బుక్ ఉందనుకోండి, యూజర్ ఎప్పుడు లేటెస్ట్ పోస్టులు చూస్తారు అనమాట. ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో అప్పుడు మనం లేటెస్ట్ పోస్టులు చూస్తాం. ఓల్డ్ అన్నీ కిందకు వస్తే లేటెస్ట్గా అప్లోడ్ చేసినవన్నీ పైకి వస్తాయి అనమాట. సో దాన్ని ఏంటంటే మనం వాళ్ళు టైం స్టాంప్ని సార్ట్ అవుట్ చేస్తారనమాట. సార్ట్ అవుట్ చేసి డిసెండింగ్ ఆర్డర్ పెడతారనమాట. అప్పుడు మనకి పెద్ద నుంచి చిన్నగా వస్తాయి అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. సార్టింగ్ ఎట్లా చేయాలి మన డే అని దాన్ని చూద్దాం. సో ఇది మా స్టేటస్లు అనమాట. సో ఇక్కడ లైక్స్ టైం స్టాంప్స్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. లైక్స్ అండ్ టైం స్టాంప్స్ని ఎట్లా సార్ట్ అవుట్ చేస్తాం, అండ్ ఇండెక్సెస్ ఎలా క్రియేట్ చేస్తాం, అని ఏ కేసులు ఇండెక్స్ని క్రియేట్ చేస్తాం అన్న దాని గురించి కూడా చెప్తాను అనమాట. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి మార్క్స్ వచ్చేసి ఎట్లున్నాయంటే, ఇప్పుడు సపోజ్ దీన్ని లైక్స్ తీసుకుందాం అనుకోండి, ఇది లైక్స్ కదా. ఇక 200, 100, 330 ఇట్లా డిఫరెంట్ ఆర్డర్స్లో ఉన్నాయి కదా. సో నేను ఇటువన్నిటిని ఎట్లా అంటే ఇక్కడ పైనుంచి కింద తీసుకున్నాను 0 ఇట్లా నాకు ఒక ఆర్డర్లో పెట్టుకొని రావాలన్నా, అంటే తక్కువని అన్ని పైన ఎక్కువని అన్ని కింద సో రావాలి. సో దానికి దానికి ఏం చేయాలంటే, ఇక్కడ మనకి మనం డేటాను ఫెచ్ చేసుకుంటాం కదా ఎక్కడైతే కలెక్షన్ మీద. సో ఈ కలెక్షన్ మీదకి వచ్చిన తర్వాత ఆర్డర్ బై అని ఒక మెథడ్ ఉంటుంది అనమాట. సో మనం క్వైరింగ్కి వేరే అనే మెథడ్ వాడాం కదా, ఇప్పుడు మనం దీనికి ఆర్డర్ బై అనే మెథడ్ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ ఆర్డర్ బై మెథడ్ కాడ మన ఫీల్డ్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు సపోజ్ ఈ కేసులో నేను ఏంటంటే లైక్స్ని సార్ట్ అవుట్ చేయాలి కాబట్టి లైక్స్కి నేమ్, ఇక్కడ లైక్స్కి వచ్చే కల్లా మనకి కీ ఏంటిది లైక్స్ కదా. సో దీన్ని కాపీ చేసుకొని జస్ట్ దీన్ని ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. సో ఒకసారి ఇచ్చేసిన తర్వాత నేను రన్ చేస్తా, సేవ్ చేస్తా, ఆటోమేటిక్గా చూసారా ఇప్పుడు 0, 10, 20, 30 అని వచ్చింది చూసారా, రివర్స్ ఆర్డర్లో వచ్చేసింది అనమాట. అంటే బై డిఫాల్ట్గా ఇదేంటంటే అసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి అనమాట, చిన్న నుంచి పెద్ద దాకా వస్తాయి అనమాట. ఈ ఆర్డర్ బై చేసుకున్నప్పుడు చూసారా ఎట్లా వచ్చింది అనమాట. సో అలాగే ఇప్పుడు నాకు టైంని సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ టైం చూసారా, ఇది అక్టోబర్, ఇదేమో ఆగస్ట్, ఇదేమో జూన్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను టైంని సార్ట్ చేయాలి. ఇప్పుడు నాకు లైక్స్ కాదు, లేటెస్ట్ది పైకి రావాలి, ఓల్డ్ అని కిందకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఈ కేసులో నేను ఏం చేస్తాను అంటే, నేను జస్ట్ టైం స్టాంప్ని వేరియబుల్ తీసుకుంటా, ఆ కాపీ చేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటాను, పెట్టేసుకొని రన్ చేసుకుంటాను. సో రన్ చేసుకుంటే ఏమొచ్చింది చూసారా, లైక్ ఓల్డ్ పోస్టులన్నీ పైకి వచ్చినాయి, లేటెస్ట్ అన్నీ కిందకు వచ్చినాయి అనమాట. అబ్జర్వ్ చేశారా, ఇక్కడ 6th మంత్ అన్నీ పైన వచ్చినాయి, ఇవన్నీ కిందకు వచ్చినాయి. ఇక్కడ డేటా అట్లా ఉంది కాబట్టి మీకు అట్లా కనిపించింది ఇందాక. సో ఈ విధంగా మనం సార్ట్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో మన ఫైర్బేస్ కలెక్షన్ మొత్తాన్ని ఈ విధంగా యూజ్ చేసుకొని సార్ట్ అవుట్ చేసుకోవచ్చు అనమాట.
సో అలా కాదు, నాకు ఇప్పుడు నాకేందంటే ఇవన్నీ పైకి రావాలన్నమాట, లేటెస్ట్ పోస్టులన్నీ పైకి రావాలి. సో అప్పుడు నేనేం చేస్తా అంటే ఇక్కడ ఈ ఆర్డర్ బై డిఫాల్ట్గా అయితే మనం డిఫాల్ట్గా ఆర్డర్ బై ఇదనమాట, అసెండింగ్ ఆర్డర్ అనమాట. బై డిఫాల్ట్గా అంటే ఆరోహణ ఉంటుంది, చిన్న నుంచి పెద్ద దాకా వస్తుంది. ఇప్పుడు నాకేంటంటే నాకు లేటెస్ట్ పోస్టులు పైన రావాలి. అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ డిసెండింగ్ అంటే ట్రూ పెడతా అనమాట. సో బై డిఫాల్ట్గా డిసెండింగ్ ఏముంటుందంటే ఫాల్స్ ఉంటుంది అనమాట. సో డిసెండింగ్ ఫాల్స్ ఉంటుంది బై డిఫాల్ట్ వాల్యూ. సో నేను దాన్ని ట్రూ చేస్తాను. సో దాన్ని నేను ట్రూ చేసి రన్ చేస్తున్నా. సో ట్రూ చేసి రన్ చేసినప్పుడు చూసారా ఇట్లా వచ్చినాయి అనమాట. సో పైనుంచి కిందకి వచ్చినాయి, పైన కొత్త పోస్టులన్నీ పైకి వస్తాయి, ఇంకా లేటెస్ట్ అన్నీ కింద అంటే ఓల్డ్ అన్నీ కిందకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఈ విధంగా డిసెండింగ్ ట్రూ అని పెట్టుకుంటూ వస్తుంది. సో ఇప్పుడు నాకు అలా కాదు, ఇప్పుడు నేను ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఒకదాని మీద చేస్తున్నాం కాబట్టి ఇట్లా వచ్చింది. ఇప్పుడు నాకేంటంటే రెండింటిని సార్ట్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు నాకు లైక్స్ని అంటే టైం స్టాంప్ ఒకేసారి చేయాలి. అప్పుడు ఎట్లా అంటే ఆర్డర్ బై అక్కడ లైక్స్ అని పెట్టుకుంటాం అనమాట, లైక్స్. సో ఆర్డర్ బై కాదు. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా కాకుండా మనం వేర్ లైక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 10. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ టూని ఒకేసారి చేయాలన్నమాట. సో ఇప్పుడు లైక్స్ అనేది నాకు అసెండింగ్ ఆర్డర్లో రావాలి అండ్ టైం స్టాంప్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో రావాలన్నమాట. సో ఇలా అన్నప్పుడు ఎప్పుడైతే మనం రెండు ఇలా చేయాలనుకుంటున్నామో, ఈ దాంట్లో ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ కాదు, ఇలా చేయాలన్నప్పుడు మనకి ఇండెక్స్ని చేయాలన్నమాట. సో ఇక్కడ ఇండెక్స్ అని ఉంది కదా, సో ఇండెక్సెస్ చేయాలన్నమాట. ఎందుకంటే బై డిఫాల్ట్గా ఇది ఇండెక్స్ చేయదు, మనం కావాల్సిన ఫీల్డ్ని మనం ఇండెక్స్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి ఎట్లా చూపిస్తుంది అనమాట. సో మనకు అప్పుడు ఇట్లా ఒక ఎర్రర్ వస్తుంది అనమాట, ఎట్లా లిజన్ ఫర్ దిస్ అని యూ కెన్ క్రియేట్ అని. ఎట్లా మనకి ఇలా చేయాలంటే మనం ఖచ్చితంగా ఈ ఇండెక్స్ని క్రియేట్ చేయాలన్నమాట. సో ఇండెక్స్ని క్రియేట్ చేయడం చాలా సింపుల్, జస్ట్ మీరు లింక్ అయినా కాపీ చేయండి, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ అయినా చేయండి. ఇక్కడ డైరెక్ట్ క్లిక్ అయినా చేస్తే ఇట్లా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయ్యి ఇది ఏ కేసులో వాడతామంటే మనకి చాలా కేసెస్లో వాడతాం అనమాట. ఒకేసారి రెండింటిని ఒకటి అసెండింగ్ ఆర్డర్లో ఒకటి డిసెండింగ్ ఆర్డర్లో రావాలనుకున్నప్పుడు ఇలా పెడతాం అనమాట. 2 ఆర్డర్ బైలు పెట్టినప్పుడు బై డిఫాల్ట్గా ఏంటంటే ఇండివిజువల్ ఒక్కదానికే మనకి అసెండింగ్ ఆర్డర్లో క్వైరీ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం 2 కావాలనుకున్నామో అప్పుడు ఇట్లా మనం ఓన్గా చేసుకోవాలన్నమాట. ఒకసారి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తుంది అనమాట, ఆటోమేటిక్గా వస్తుంది క్రియేట్ ఏ కాంపోజిట్ ఇండెక్స్ అని. ఇక్కడ చూపిస్తుంది లైక్స్ ఏమో అసెండింగ్ రావాలి, టైం స్టాంప్ డిసెండింగ్ రావాలని చెప్పేసి. ఈ కలెక్షన్లో మనం జస్ట్ క్రియేట్ ఇండెక్స్ అని కొడితే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఇండెక్స్ అయిపోతుంది అన్నమాట, రెడీ అవుతుంది అనమాట. ఒక్కసారి రెడీ అయిపోగానే మనం రన్ చేస్తే, ఇప్పుడు సపోజ్ నేను మళ్ళీ రన్ చేసాను అనుకోండి, సేమ్ ఎర్రర్ వస్తుంది, యూ క్రియేట్ ఏ ఇండెక్స్ అని. సో వెయిట్ చేద్దాం ఇది అయిపోయేదాకా, ఇది కొన్ని సెకండ్స్ తీసుకుంటుంది అంతే. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం క్వైరీస్ని బాగా మన ఉన్న డేటాని మనం బాగా సార్ట్అవుట్ చేసుకోవచ్చు అనమాట. బై డిఫాల్ట్గా అయితే సింగిల్ ఫీల్డ్కి ఉంటుంది అనమాట. సో మనం ఏం చేయక్కర్లేదు, బై డిఫాల్ట్గా ఎనేబుల్ అయి ఉంటుంది ఆటోమేటిక్గా అసెండింగ్ డిసెండింగ్ అని. సో మల్టిపుల్ అంటే కాంపోజిట్ అనమాట, ఒకేసారి 2 ఫీల్డ్స్ మీద అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ ఇట్లా చేసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఇట్లా మనం ఇండెక్స్ని రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. మీరు కూడా కావాలనుకుంటే మాన్యువల్ కూడా క్రియేట్ చేసుకోండి, యాడ్ ఇండెక్స్ అని కొట్టి ఇక్కడ పెట్టేసుకొని ఫీల్డ్స్ పెట్టుకొని ఒక అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్.
సో ఎప్పుడైతే రెండింటిని చేస్తామో అప్పుడు మనం ఇండెక్స్ క్రియేట్ చేయాలన్నమాట. సో ఇండెక్స్ని క్రియేట్ చేయడం చాలా ఈజీ. జస్ట్ మనం దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా ఫైర్బేస్ మన కోసం మొత్తం చూసేస్తుంది. మీరు ఈవెన్ మీరు మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేసినా కానీ సేమ్ చూపిస్తుంది అనమాట. సంథింగ్ ఈజ్ ఇది ఆల్రెడీ అవుతుంది, వెయిట్ టిల్ ఇట్ కంప్లీట్స్ అని రేట్ ఇండెక్స్ కొడితే ఇక్కడ చూపిస్తుంది దిస్ ఈజ్ ఇండెక్స్ ఆల్రెడీ బీయింగ్ బిల్డ్ అంట. సో ఆల్రెడీ బిల్డ్ అవుతుంది, వెయిట్ చేయమని చెప్తుంది. ఒక్కసారి మనకి అయిపోగానే ఇక్కడ కంప్లీటెడ్ డన్ అని స్టేటస్ వస్తుంది అనమాట. సో అది వస్తే మనకు గుర్తుగో అనమాట. కొన్నిసార్లు మీరు ఇట్లా పెట్టి చూసి రాలేదనుకోండి, అప్పుడు ఇట్లా కన్సోల్లో చెక్ చేయండి. డెబిగింగ్ కన్సోల్ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎందుకు ఏమవుతుంది. వెయిట్ చేద్దాం. ఇది కొంచెం టైం తీసుకున్నాం. మరి ఇండెక్సింగ్ అనేది చాలా కంప్యూటేషన్ టేకింగ్ టైం అనమాట. సో ఇంటర్నల్గా చాలా లాజిక్స్ రాస్తారనమాట. ఎందుకంటే ఒక డేటా మొత్తాన్ని సార్ట్ అవుట్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్ అనమాట. సో కొంచెం టైం పట్టింది, వెయిట్ చేద్దాం పేషెన్స్కి. సో మనం దీన్ని మీరు ఎప్పుడైనా ఏదైనా రిఫరల్ కానీ కాయిన్స్ కానీ అలాంటి గేమ్స్ అలాంటి యాప్స్ తయారు చేస్తున్నప్పుడు చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్ లాంటి ఫీడ్స్ కానీ అలాంటి ఏదైనా లైక్ ఆర్డర్స్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు కూడా టైం స్టాంప్ని ఫిల్టర్ చేసుకొని లేటెస్ట్ పైన చూపించుకోవచ్చు, ఓల్డ్ అని కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ రిక్వైర్మెంట్స్లో మనం ఆర్డర్ పైన యూజ్ చేసుకోవచ్చు. బిల్డ్ అవుతుంది. నేను ఇది పేజెస్ రిఫ్రెష్ చేసినా కానీ ఏం ప్రాబ్లం ఏమి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది సర్వర్లో గూగుల్ సర్వర్స్లో జరిగింది అనమాట. ఒకసారి మీరు ఇండెక్సింగ్ చేసిన తర్వాత మనకి చాలా ఫాస్ట్గా వస్తాయి అన్నమాట అవుట్పుట్ రిజల్ట్స్. సింగిల్ దానప్పుడైతే ఏం ఉండదు, మల్టిపుల్ సింగిల్ దానికి బై డిఫాల్ట్. సపోజ్ ఇక్కడ మీరు వచ్చారనుకోండి, ఇక్కడ మీకు ఇక్కడ స్టేటస్ చూపిస్తుంది కదా, అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్ ఎర్రర్స్ కంటెంట్స్ ఎనేబుల్డ్ అనమాట. బై డిఫాల్ట్గా అసెండింగ్ డిఫెండింగ్ అన్ని ప్రతి ఒక్క ఫీల్డ్కి ఎనేబుల్ అయి ఉంటాయి అన్నమాట. ద క్వైరీ ఈక్వాలిటీ అండ్ సార్ట్ ఇవి రిజల్ట్స్ హై టు లో, లో టు హై కంటెంట్స్ వీటన్నిటికీ మనం డిఫాల్ట్గా వస్తుంది అనమాట. సో వీటిని మనం ఎనేబుల్ డిజేబుల్ చేయలేము. ఇవి ఉన్నప్పుడే ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడైతే 2 ఫీల్డ్స్ మీద మనం ఆర్డర్ బై చేస్తాం, సార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, అప్పుడు మాత్రం మనం పెట్టుకోవాల్సి వస్తుంది. సో అది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నట్టుంది. ఓకే, మనకి ఎనేబుల్డ్ అయిపోయింది, కాంపోజ్ ఇండెక్స్ హ్యాస్ ఎనేబుల్డ్. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ట్రై చేశానంటే సో మళ్ళీ మనం మీరు ఏదైనా డిఫరెంట్ ట్రై చేస్తుంటే మళ్ళీ దానికి ఇండెక్స్ని బిల్డ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇండెక్స్ని బిల్డ్ చేసుకుంటాం అండ్ ఆర్డర్ బైని ఈ విధంగా ఫైర్ స్టోర్లో యూజ్ చేస్తాం. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఆ సోషల్ మీడియా లింక్స్ ఉన్నాయి కదా, సో నన్ను డైరెక్ట్గా పింక్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. అండ్ డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.